అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు హైటెన్షన్ వాతావరణంలో కొనసాగాయి. అధికార పార్టీ తన అధికార మొత్తాన్ని ప్రయోగించి వైసీపీకి సంబంధించినటువంటి ఓటర్స్ని కనీసం పోలింగ్ సెంటర్స్కు రానియకుండా చేశారని వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎలాంటి వాతావరణంలో ఎలక్షన్ జరిగింది? ప్రశాంతమైన వాతావరణంలో, స్వేచ్ఛాయుత వాతావరణంలో గతంలో ఎప్పుడు లేని విధంగా, అంటే 1978 నుంచి ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా ఎవరి ఓటుకును వాళ్ళు వినియోగించుకోవడం జరిగింది. అంటే గతంలో ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు ఏం జరుగుతున్నాయో, గతంలో ఏ విధంగా ఎన్నికలు జరిగాయో, ఏ విధంగా ప్రజాస్వామ్యం కూని అయిందో, ఏ విధంగా స్వేచ్ఛ లేకోకుండా ఉండిందో ఆ ప్రాంత ప్రజలకందరికీ ఇప్పుడు ఏదైతే 10,500 ఓటర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవగతమే. ఏ విధంగా గతంలో వాళ్ళ ఓటుకి ఇచ్చారా లేదా, మొట్టమొదటిసారిగా గత 4.5 దశాబ్దాల నుంచి మొట్టమొదటిసారిగా ఎవరి ఓటుకును వాళ్ళు వినియోగించుకునే స్వేచ్ఛ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు కల్పించడం జరిగింది. అంటే తమ బ్యాలెట్ను తమ చేతులతోనే తీసుకొని వాళ్ళకి నచ్చిన వ్యక్తికి, మెచ్చిన పార్టీకి ఈరోజు ఓటు వేసే ఒక స్వాతంత్రము, ఒక సువర్ణ అవకాశం ఈరోజు లభించడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే 2025 ఆగస్టు 12వ తారీఖున పులివెందుల మండల ప్రజలకు స్వాతంత్రం రావడం జరిగింది. సార్ మీరు చెప్తున్నారు, మరోవైపు ఓటర్లకు సంబంధించినటువంటి స్లిప్పులు తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఎవరు ఓటింగ్కి రాకూడదు అనేసి ప్రలోభ పెట్టి ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని తెచ్చి రిగ్గింగ్ చేశారనేటువంటిది ప్రధానమైనగా వినిపిస్తున్న మాట. ఇప్పుడు 5,000 రూపాయల డబ్బులు ముక్కబడికి ఇచ్చింది తెలుగుదేశం పార్టీనా? ఎవరు మొదలుపెట్టింది? 5,000 రూపాయల డబ్బులు తెలుగుదేశం పార్టీ ఇచ్చిందే. మీ దగ్గర అక్రమంగా సంపాదించిన 1,000 కోట్ల రూపాయల డబ్బులు ఉంది కాబట్టి 3 రోజుల ముందు ఎన్నికలకు ఈరోజు మంగళవారం అంటే మీరు శనివారం ఉదయం నుంచే ఓటుకు 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చి నిన్న అందరికి కూడా దాదాపు మహిళలందరికీ కూడా 6,500 మంది మహిళలకు ముక్కుబడులు కానీ పంపించిన వాళ్ళు ఈరోజు అక్రమాలు, అన్యాయం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఒక సంక్షేమ అభివృద్ధి పథకాలను నమ్ముకొని మేము ఎన్నికలకు దిగుదాం తప్ప దుర్మార్గాలు చేయాలనో, అరాచకాలు చేయాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఏ క్వశ్చన్ కూడా లేదు. మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాబు గారు చెప్పింది మాకు ఒకటే, మనం చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకోమండి, వాళ్ళను మెప్పించండి, ఒప్పించండి, వాళ్ళ మనసును చూరగొనండి, వారి ద్వారా మనకు మద్దతు కూడగొట్టని చెప్పిన నేపథ్యంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము వాళ్ళందరికీ కూడా సవివరంగా వివరించి, మేము నిజంగా దౌర్జన్యాలు, అరాచకాలు చేయాలనుకుంటే ఒక్కొక్క ఓటర్ను 5 మాటలు 6 మాటలు అడగాల్సిన పనిలే. దౌర్జన్య పోలీసులు మాకు వెంట ఉండో, లేకుంటే రౌడీలంతా మాకు వెంట ఉంటే ఓటు అడగాల్సిన పనే ఉంది. డైరెక్ట్ మా కార్యకర్తలను, మా నాయకులు ఇంత కష్టపెట్టాల్సిన పనిలే. డైరెక్ట్గా 12వ తేదీ ఉదయం 7 గంటలకు అందరూ పోలీసు ముగ్గుతులు తీసుకొని వచ్చేసినాము. మీరు ఏదైతే ప్రాక్టీస్ ఉందో, మీకు ఏదైతే అలవాటు ఉందో దాన్ని మేము కూడా ఇంప్లిమెంట్ చేసినాము. ఆ ప్రాక్టీస్ మాకు లేదు కాబట్టి ఇన్ని రోజుల పాటు మొత్తం జిల్లా నాయకులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ అందరూ వచ్చి ఓటర్ల కాళ్ళు కడుపులు పట్టుకొని కన్విన్స్ చేసి మాకు ఓట్లు ఏమని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాం. ఈ పరిస్థితులను అందరూ కూడా నచ్చి ఈరోజు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ వైపు ఓటర్లు అండగా నిలబడారనేది ఒక సమాచారం మాకు మీడియా సంస్థల ద్వారా కానీ, సర్వే సంస్థల ద్వారా మాకు అందుతోంది. అంటే సర్వే సంస్థలు లేకపోతే మీడియా సంస్థలు చెప్పేటి వాస్తవాలు కాకపోవచ్చు, కానీ మాకైతే ప్రగాఢమైన విశ్వాసం ఉంది. దాదాపు 65% పైగా ఓటర్లు తెలుగుదేశం పార్టీకి ఓటేశారనే ప్రగాఢమైన విశ్వాసం ఓటర్ల వాళ్ళు ఓటేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చూపించిన వాళ్ళ ముఖ కవలికలు కానీ, మాకు చెప్పిన విషయాలు కానీ మాకు అర్థమవుతున్నాయి. దాదాపు 65% పైగా ఓటర్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేశారనే మేము సంపూర్ణమైన విశ్వాసం మా అందరికీ ఉంది. అంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ మొదలుకొని ఓటరు పోలింగ్ బూత్కి వచ్చే వరకు వ్యూహాత్మకంగా పోలీసులతో బలప్రయోగం చేపించి మీకే ఎక్కువ రకంగా ఓట్లు పడేలాగా పోల్ మేనేజ్మెంట్ చేశారనేటువంటి ప్రధానంగా విమర్శిస్తారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి మున్సిపాలిటీ ఓటరు, మండల ఓటర్ కాదు. అవినాష్ రెడ్డి మున్సిపల్ ఓటరు. నా ఓటు సింహాద్రిపురం మండలానికి సంబంధించిన ఓటర్ను నేను. మా ఇద్దరికి ఇక్కడ ఓట్లు లేవు. నన్ను తిరగనిచ్చినా నేను ప్రభావితం చేసే పరిస్థితి ఏం లేదు. లేకుంటే నేను పోలింగ్ బూతులు కాడ తిరిగితే ఎవరు ప్రభావితం గారు. అవినాష్ రెడ్డి ఈ రూరల్ జెడ్పీటీసీ పరిధిలో తిరిగితే ఆయనకు కానీ ఓటేసి లేదు. నన్ను అరెస్ట్ చేసినా, ఆయన అరెస్ట్ చేసినా
తెలుగుదేశం పార్టీకి వచ్చిన లాభము లేదు, నష్టము లేదు. వైకాపాకు వచ్చిన లాభము లేదు, నష్టం లేదు. ఆయన అరెస్ట్ చేశారు. వైఎస్ కుటుంబం అనేది ఈ ప్రాంతంలో అరాచకాలకు, దౌర్జన్యాలకు ఒక సింబల్. వాళ్ళు అరాచకాలు చేస్తారని ఎలక్షన్ కమిషన్ దగ్గర ఒక డేటా ఉంది కాబట్టి వాళ్ళు బయట ఉంటే అరాచకాలు చేస్తారని ఒక ఆలోచనతో వాళ్ళని కస్టడీలోకి తీసుకోపోవడం జరిగింది. మేము ఎప్పుడు కానీ ఇక్కడ పులివెందులలో తెలుగుదేశం పార్టీ అనేది మైనారిటీ పార్టీ. మేము ఈరోజు ఇంతవరకు కూడా 1983 నుంచి వాళ్ళ దౌర్జన్యాల నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఎక్కిన గడపలేదు, దిగిన గడపలేదు. మొత్తం అందరినీ కూడా తహసీల్దార్ కాడ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం వరకు కాలు చేతులు పడుకుని ముక్కున్నా కానీ ఏ రోజు కానీ మమ్మల్ని పట్టించుకోలే. ఈరోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో మంచి ఎన్నికల సంఘం ఉంది, సమర్థవంతమైన పోలీస్ యంత్రాంగం ఉంది కాబట్టి బాగా ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఇది వాళ్ళు ఓర్చుకోవడం అసహనంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంటే ఇన్ని రోజుల పాటు, ఈ 4 దశాబ్దాల పాటు మేము అప్రచేతంగా పరిపాలించిన ఈ సామ్రాజ్యం ఈ కోటలు కూలిపోతూ ఉన్నాయి. ప్రజల చేతికి వాళ్ళ బ్యాలెట్ వాళ్ళ చేతికి వస్తుంది. వాళ్ళు నచ్చిన వారికి ఓటేసే అవకాశం కనబడతా ఉంది. కాబట్టి దీన్ని వాళ్ళు ఓర్చుకోలేక రకరకాలుగా ప్రేలాపనలు చేయడం జరుగుతుంది. ఏ ప్రేలాపనలు చేసినా కూడా మేము నమ్ముకునేది, మేము చేసిన విధానాలు మాకు నచ్చితే మాకు ఓటని చెప్తున్నాం. రాజకీయాల్లో పోటీ చేసే అభ్యర్థులు గెలుపోవటంలో సహజం రాజకీయాల్లో. ఈరోజు మేము గెలవచ్చు, గెలకపోవచ్చు, రేపు వాళ్ళు గెలిచవచ్చు, వాళ్ళు గెలకపోవచ్చు. 151 సీట్లున్న గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పోయారు. 2014 నుంచి 19 వరకు అప్రతీతంగా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లకి పరిమితం కావడంది. ప్రజలు ఎవరికి నచ్చితే వారిని అందలం ఎక్కిస్తారు, వాళ్ళకి నచ్చకపోతే పాదాలను తొక్కేస్తారు. కాబట్టి దీనివల్ల మాకు వచ్చే ఇప్పుడు ఈ 2 ఒంటిమిట్ట కానీ పులివెందుల జడ్పీలో గెలిస్తే మాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఏం రాదు. దీన్ని మేము ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేసి దీన్ని మా తల మీదకి ఎత్తుకొని ఇంత ప్రిస్టేజియస్గా అధికార పార్టీ తీసుకొని చేయాల్సిన పనిలే. సరే ఈ 2 ఓడిపోతే వాళ్ళకున్న రామగోవిందరెడ్డి దిగిపోడు, మేము గెలిస్తే మేము ఎక్కేది లేదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది లేదు, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేది లేదు. ఇది అంత ప్రిస్టేజియస్గా జరగాల్సిన ఎన్నికలు కాదు. మేము ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంగా ఉండే ఒక రాజకీయ పార్టీ ఉంది కాబట్టి ఏ ఎన్నికలైనా సరే మేము అనేక సందర్భాల్లో 2010లో ఉప ఎన్నికలు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ శాసనసభ్యులతో 18 మందితో రాజీ చేసినప్పుడు ఎన్నికలు జరిగినాయి. మేము ఓడిపోయినాం, మేము ఓటమిని అంగీకరించినాం. తర్వాత వెనకమ్మటి 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగితే మేము గెలిచినాం. ఎన్ని రాజకీయాలు ఇన్ని మామూలే. గెలుపు ఓటములకు అతీతంగా ఏ ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది అంతే. అంటే పోల్ మేనేజ్మెంట్లో భాగంగానే అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే మీ అరెస్టు కేవలం డ్రామా కోసమే చేయించుకున్నారని ఏం డ్రామా? ఇప్పుడు అధికార పార్టీ అండదండలు ఉండేట్టుగా ఉంటే నన్ను వదిలేస్తారు, ఇంట్లో కూర్చొని పని చేసుకో, నువ్వు పోయి ఏమన్నా నీకేమైనా ఉంటే నాకు ఊర్ల మీద పడని చెప్తుంది అధికార పార్టీ. ఆయన అరెస్ట్ చేసినందువల్ల వచ్చే నష్టమే వైకాపాకు. ఆయన తిరిగేదానికి లేదు కదా, ఆయన జనరల్ ఏజెంట్ కాదు, పార్లమెంటు సభ్యుడు, ఆయన ప్రొటెక్టీ. ఆయన గన్మ్యాన్ ఉన్నారు కాబట్టి గన్మ్యాన్ ఉండేవాళ్ళు ఎవరు కూడా ఎన్నికల ప్రక్రియలో తిరిగేదానికి లేదు. సార్వత్రిక ఎన్నికలు కానీ పోటీ చేసే అభ్యర్థి తప్ప మిగతా ఎవరు కానీ. నేను కానీ నాకు 2024లో నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనా, నేను ఎన్నికల్లో పోటీ చేయలేదు. నాకు సెక్యూరిటీ ఉంది కాబట్టి, నేను ప్రొటెక్ట్ ఉంది కాబట్టి నేను తిరిగేదానికి లేదు. ఇంట్లో కూర్చొని పోలింగ్ సెల్ని పరిశీలించినాం, కావాల్సిన ఫోన్లు చేసుకుంటా కూర్చున్నాం ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పి. ఆయన ప్రొటెక్టీ, నేను ప్రొటెక్టీనే, ఇద్దరు అరెస్ట్ చేసినారు. ఏమి డ్రామా ఏముంది దాంట్లో? నన్ను డ్రామా అయితే నేను సగంగా వెళ్ళిపోయింది కదా నవ్వుతా, పోలీసు వాళ్ళకు 2 ఫోజులు ఇచ్చేసి. ఏమో నేను ప్రొటెక్ట్ చేసిన, ఎందుకని నన్ను అరెస్ట్ చేస్తానని నేను ప్రశ్నించిన. నా దగ్గరకు వచ్చిన తెల్లవారు 3 గంటలకు వచ్చేసి బీగాల బాగొట్టి పోలీసులు లోపలికి వచ్చినారు. నేను దాని మీద నేను ఫిర్యాదు చేస్తానా మా కౌన్సిల్ చైర్మన్ గారికి కానీ, మాకైతే ప్రివిలేజ్ కమిటీకి కానీ ఏదైతే నా హక్కులో భంగం కల్పించినారో నాకు సంబంధం లేదు. ఎన్నికలు రాజకీయ పార్టీ ప్రతి నేను ప్రచారం చేస్తా. ఈ ఎన్నికలు నేను ఓటర్ను కాదు, నేను ఇక్కడ స్థానికును కాబట్టి నేను ఈ ఊర్లో ఉండా. నన్ను అన్యాయంగా అవమానకరంగా నన్ను తీసుకొని డిటెన్యూ చేసినారు కాబట్టి నేను దానిపైన ఖచ్చితంగా మా ప్రివిలేజ్ కమిటీకి కానీ మా చైర్మన్ కానీ ఫిర్యాదు చేస్తా. అవినాష్ రెడ్డి గారిని కడపకు తీసుకొని పోవాలనే క్రమంలో ఎర్రగుండ్ల దగ్గర పోయి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంట్లోకి దించాల్సిన పని ఉంది. ఆ నుంచి 5 కిలోమీటర్లు ఆయన ర్యాలీ చేస్తారు. ఎందుకు అనుమతించారు పోలీసులను ప్రశ్నిస్తా ఉన్నా నేను. దీని మీద కూడా ఖచ్చితంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉన్నతాధికారులకు ఎవరైతే నిర్లక్ష్యంగా వహించినా వాళ్ళ మీద ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తా. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసిన డిటెంట్ పెట్టాలి కదా పోలీస్ స్టేషన్లో. నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టడమేమి, ఆయన వదిలేయడమేమి. ఆయన ర్యాలీకి అనుమతి ఇవ్వడం, 5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ర్యాలీగా. ఆయన ఎందుకు కానీ చేశారు, ఎవరికి తప్పు? దీనిపైన కూడా సమగ్ర విచారణకు నేను కోరుతా. ఖచ్చితంగా ఎవరైతే బాధ్యత రహితంగా వ్యవహరిస్తారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునే వరకు నేను పోరాడతా. గతంలో కుప్పంని వైసీపీ టార్గెట్ చేసింది కాబట్టి ఈసారి ఎలాగైనా సరే పులివెందులో జెండా ఎగరాలనే ఉద్దేశంతోనే ఇదంతా మీరు చేస్తున్నారంటే 1983లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గాన్ని గెలవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
వాళ్ళు కుప్పంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడును ఓడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో మేము వైఎస్ కుటుంబాన్ని ఓడగొట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో అక్కడ వాళ్ళు సఫలీకరం కాలేదు, మేము ఇక్కడ సఫలీతం కాలే. అవకాశం వచ్చినప్పుడు ప్రజల మన్ననలు పొంది వారి అభిమానాన్ని చూరగని గెలిచే ప్రయత్నం మేము చేస్తున్నాం, వాళ్ళు అక్కడ చేస్తున్నారు. అది దైవాధీనము. ఓటర్ దేవుళ్ళు ఎవరికి అనుకూలంగా ఎవరు మెచ్చితే ఎవరు నచ్చితే వాళ్ళు వేస్తారు. ఇప్పుడు కూడా మా సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా ప్రజలకు తెలియజెప్తాం. 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తారో ఓడగొట్టాలనే ప్రయత్నాన్ని ఇప్పుడు గురించి కానీ పోటీ చేస్తాం. జెడ్పీటీసీ ఎన్నికలు అనేది ఈ ప్రజాస్వామ్యాన్ని అధికారాన్ని తారుమారు చేసే ఎన్నికలు. ఇది మామూలుగా వచ్చే ఎన్నికలు. దీనివల్ల ఏ అధికారం ఎవరు అధికారం లేకరారు, ఎవరు అధికారం పోదు. ఇది వాళ్ళకు క్లారిటీ ఉండాలా, మాకు క్లారిటీ ఉంది. కాబట్టి ఇది గెలుపోవటంలో సంబంధం లేకుండా మేము ఎన్నికల్లో పోటీ చేసినాం. గెలవచ్చు, ఓడిపోవచ్చు. మాకు అందరూ అనుకూలంగా చేసింటే గెలుస్తాం, మాకు వ్యతిరేకంగా ఓడేసి ఓడిపోతాం. దీన్ని మేము సమానంగా స్వీకరిస్తాం. అంటే ఆ ప్రయత్నంలో ఫలించాలి కాబట్టే ఈసారి ఎన్నిక ఓటర్లు భయపెట్టారా? ఓటర్లను భయపడ్డాడు ఎవడు భయపడినా కూడా ఎవడు లేడు భారతదేశంలో. అందరూ ఎవనికొద్దు వాడు రౌడీనే, ఎవనికొద్దు వాడు స్వేచ్ఛగా తిరిగేవాడు. ఎవరికి ఎవడు భయపడ్డు. జగన్మోహన్ రెడ్డి బయట చెప్తే నేను భయపడ్ను, నేను బెదిరిస్తే జగన్మోహన్ రెడ్డి భయపడ్డు. మా ఊర్లో రిక్షా దొక్కుండే వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పినా కానీ లేకుంటే చంద్రబాబు నాయుడు బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఏ ఇంటికి వాడే రాదు, ఎవరింటికి వాడే రౌడీ. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునేటన్ని ఇవన్నీ శుద్ధ పనికిమాల మాటలన్నీ. ఎవరికి ఎవడు భయపడి భారతదేశంలో ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతంలో ఎవరికి ఎవడు భయపడి ఎవరింటికి వాడే పెద్ద, ఎవరికి వాడే రౌడీ. సో ఫైనల్ గా ఈ పోలింగ్ ముగింపు దశకు వచ్చింది. ఒంటిమిట్ట, పులివెందుల రిజల్ట్ ఎలా ఉండబోతుంది? 2 గెలవబోతున్నాం. పులివెందుల్లో దగ్గర 6,500 పై మెజార్టీతో గెలవబోతున్నాం. ఒంటిమిట్ట కూడా 5,000 ఓట్ల పై మెజార్టీతో మేము గెలవబోతున్నాం. మొత్తంగా చూసుకుంటే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జెండా ఎగరేస్తాం, తప్పనిసరిగా 2 స్థానాలు కైవసం చేసుకుంటుంది టీడీపీని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్సీ. వీడియో జల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, పులివెందుల నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.